ఓఎంసీ కేసు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ కేసులో విచారణ పూర్తయి నిందితులకు శిక్ష పడినా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు గుదిబండగా మారింది. తాజాగా తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణానందకి నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో వీరిద్దరిని నిర్దోషులుగా తేలుస్తూ నాంపల్లి సిబిఐ కోర్టులో గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం సబితా ఇంద్రారెడ్డి, కృష్ణానందని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు మే నెలలో తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం 5గురిని దోషులుగా, 2ని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బీసీ శ్రీనివాసరెడ్డి, మైఫాజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి సహా 4గురికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే దోషులకు 10,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీలకు 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఇక ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృష్ణానందకు సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 4 దోషులకు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.